రైతులకు అందరికైతే శుభోదయం. మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే వెళ్ళి అయితే త్వరగా చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ని అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం అనివ్వచ్చు, 1 ఎకరం 2 ఎకరాలు వరకైతే ఈరోజు అయితే వారి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అలాగే ఎవరైతే ఎకరం రైతులు ఉన్నారో మీకు ఇంకా డబ్బులు జమ అయ్యాయో లేదో అని అయితే కామెంట్ అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా డబ్బులు అయితే జమ అయ్యాయా లేదా అని అయితే ఈ వీడియోతోనైతే మీకు రైతు బంధు గురించి అయితే తెలిసిపోతుంది. పూర్తి వరకు చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకరం రైతుపై అయితే డిసెంబర్ 22న ఎకరం ఉన్న రైతులకైతే ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే యాసంగి సీజన్ అయితే వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతుకైతే 30 గుంటలు అయితే ఉండడం జరిగింది. 3750 రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతా ఈ అకౌంట్లోనైతే జమ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి మెసేజ్ అయితే వచ్చిందా రాలేదో కిందనైతే ప్రతి ఒక్కరైతే మర్చిపోకుండానైతే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో. ఈ నెల 30 డేట్ లోపలనైతే మీకు 30 తారీఖు లోపలనైతే అందరి అకౌంట్లోనైతే జమ అవుతాయి. రైతు బంధు డబ్బులు ఇంకా ఎవరికైతే పడని వారు ఉన్నారో అయితే ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది, అలాగే మీకు ఇంతవరకు ఎంత ఎకరాలు ఉంది కామెంట్ అయితే చేయండి. అయితే ఎవరైతే పడతలేవో ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను అకౌంట్ని అయితే చెక్ చేయించుకోండి. బ్యాంకులో వెళ్ళి అయితే ఒకసారి అయితే అంటే ఇన్యాక్టివ్లో ఉన్నా కూడా డబ్బులు అనేవి అయితే పడట్లేదండి. ఉన్నట్టయితే న్యూస్ అయితే రావడం జరిగింది. యాసంగి సీజన్లో రైతు బంధు వేయడానికి అయితే ఇక్కడ చూసుకోండి 7625 కోట్ల నిధులు అవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అయితే అనుమతి కోరంగా కేంద్రం రూపాయలు 9000 కోట్ల రుణమైతే తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. వాటిలో 2000 కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ రుణం నుంచి కొత్త రైతు బంధు కింద రైతులకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. జనవరి ఆఖరి నాటికి పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. ఆ మనీసా వివిధ పథకాలు అమలు కోసం కాంగ్రెస్ ఉపయోగించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జనవరి ఆఖరి రోజులనైతే డబ్బులు అయితే విడుదలకు పక్కా చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఉపయోగించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ చెప్పిన పథకాల అమలుకు ఇప్పుడు వస్తున్న ఆదాయం ఏమాత్రం సరిపోదట. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని, కంపెనీలు వస్తే భారీగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, అప్పుడు రైతు భరోసా లాంటి పథకాలను అమలు చేయడానికి వీలు అవుతుందట. ఇదైతే డైలీ హ్యాండ్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా వివిధ న్యూస్లను అయితే రావడం జరిగింది. ఇది ఎలాంటి ఫేక్ వీడియోనైతే కాదండి.